లండన్లో వివిధ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహించారు. ఎనర్జీ, ఏవియేషన్, సెమీకండక్టర్ల రంగాల్లో పెట్టుబడులపైన విస్తృతంగా చర్చించారు. విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలకు సీఎం ఆహ్వానం పలికారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ వివిధ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు లండన్లో భేటీ అయ్యారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి లండన్ వెళ్లినా రాష్ట్రంలో పెట్టుబడులు విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించడం కోసం లండన్లోని దిగ్గజ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం వరుస భేటీలు నిర్వహించారు. ఈ వరుస సమావేశాల్లో ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. పరిశ్రమలు స్థాపించడంతో పాటు జీసీసీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆయా సంస్థల ప్రతినిధులను కోరారు. రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఏ రంగాలను అభివృద్ది చేస్తున్నామనే విషయాలను వివరించడంతో పాటు రాష్ట్రానికి ఆదాయం సమకూర్చి పెట్టి ఉపాధి కల్పించేలా పరిశ్రమలు స్థాపిస్తే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక పాలసీలను వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అవలంబిస్తున్నామని పారిశ్రామికవేత్తల దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకువెళ్లారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, ఏవియేషన్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై పారిశ్రామికవేత్తలతో భేటీలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. పారిశ్రామికవేత్తలతో జరిపిన వరుస భేటీల్లో భాగంగా ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్చార్జ్ తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. లండన్లో అతిపెద్ద విద్యుత్ సరఫరాదారు సంస్థగా ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ సంస్థకు పేరుంది. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆక్టోపస్ ఎనర్జీని సీఎం ఆహ్వానించారు. అమరావతి, విశాఖపట్నంలో కొత్త టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా, నియంత్రణ రంగంలో పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో ఏపీలో అవకాశాలు ఉన్నాయని ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులకు సీఎం వివరించారు. 160 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేలా ఏపీ లక్ష్యం పెట్టుకుందని తెలిపిన చంద్రబాబు విద్యుత్ రంగంలో ప్రభుత్వం రూపొందించిన పాలసీలను గురించి తెలిపారు. అలాగే విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోయే భాగస్వామ్య సదస్సుకు ప్రతిపాదనలతో రావాలని ఆక్టోపస్ ఎనర్జీ సంస్థను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. అలాగే ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ రోల్స్ రాయిస్ గ్రూప్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఆ సంస్థ సిటీఓ నిక్కీ గ్రేట్ స్మిత్ తో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. ఏరో ఇంజిన్స్, డీజిల్ ప్రొపల్షన్ సిస్టమ్ తయారీలో అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ బ్రాండ్గా రోల్స్ రాయిస్ సంస్థకు పేరుంది. ఓర్వకల్లో మిలిటరీ ఎయిర్ స్ట్రిప్, విమానాల మెయింటెనెన్స్, రిపైర్స్, ఓవర్ హాలింగ్ యూనిట్ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని ఆ సంస్థ ప్రతినిధులకు సీఎం చెప్పారు. ఏపీలో ఏరోస్పేస్ కాంపోనెంట్ ఉత్పత్తికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని, ఏపీలో పెట్టుబడులు పెడితే కలిగే ప్రయోజనాలను వివరించారు. అలాగే విశాఖ, తిరుపతిలో జీసీసీ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు కోరారు. భోగాపురం విమానాశ్రయం సమీపంలోనూ ఏవియేషన్ ఎకోసిస్టమ్ ఎంఆర్ఓ ఫెసిలిటీ ఏర్పాటుకు అవకాశం ఉందని సీఎం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న భారీ పెట్టుబడుల వివరాలను మంత్రి లోకేష్ వెల్లడించారు. అనకాపల్లిలోని ఆర్సెల్ఆర్ మిట్టల్ సంస్థ 1.5 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉందని, అలాగే విశాఖపట్నంలో గూగుల్ ఏకంగా $15 బిలియన్ పెట్టుబడి పెట్టబోతోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి తాము పోటీపడి పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో పార్ట్నర్షిప్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నామని నారా లోకేష్ ప్రకటించారు. ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో 410 ఎంఓయూలపై సంతకం చేయబోతున్నామని అన్నారు. వీటి ద్వారా 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారానే రాష్ట్రంలోని అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తమ కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి తాము పోటీపడి పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. గత 16 నెలల్లో ఏపీలో సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయని వెల్లడించారు. తాము ప్రవేశపెట్టిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వేగం వల్లే రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ సాధ్యమవుతోందని ఆయన పేర్కొన్నారు. సమర్థవంతమైన నాయకత్వం, అనుభవం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక గూగుల్ వచ్చేసిందని మేము ఇక్కడ సంబరాలు చేసుకోవట్లేదు. నెక్స్ట్ ఏంటని మేము వర్కౌట్ చేస్తున్నాం. 1 గిగావాట్ డన్, వాళ్ళది 1 గిగావాట్ అయింది, సిఫీ ఒక 500 మెగావాట్ అయింది, ఇంకొక 4.5 గిగావాట్ చేయాలి. మా టార్గెట్ 6 గిగావాట్ చేసి చూపిస్తాం, సాధిస్తాం. వాళ్ళని తీసుకొస్తాం, మొత్తం ఎకో సిస్టమ్ తీసుకొస్తాం. ఎందుకంటే సర్వర్స్ తయారు చేయాలి, రేపు దానికి కావాల్సిన గ్రీన్ ఎనర్జీ తీసుకురావాలి, మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి.
మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్. అంటే వర్టికల్ అంటే ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో అనేక కాంపోనెంట్స్ ఉంటుంది, హౌసింగ్, కెమెరా లెన్స్, బ్యాటరీ, స్క్రీన్, యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి. ఇది వర్టికల్స్. హారిజాంటల్ వచ్చగల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, స్పెషలైజ్డ్ కోర్సెస్. సో నా ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన తర్వాత సుమారుగా 4 యూనివర్సిటీస్తో మేము డిసైడ్ చేసాం ముందరికి వెళ్తాం. జేమ్స్ కుక్ యూనివర్సిటీతో ఆక్వా క్లస్టర్, అదేవిధంగా అనేక యూనివర్సిటీస్తో ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ, గ్రిఫిట్ లాంటి అద్భుతమైన యూనివర్సిటీస్, స్పోర్ట్స్ ఎకోసిస్టమ్. సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మా కార్నర్ స్టోన్ అని చేసి చూపించాం గతంలో. ఈసారి మరింత వేగంగా మేము అది ముందలు తీసుకెళ్తున్నాం. సమిట్లో సుమారుగా 2.7 లక్షల కోట్ల పెట్టుబడికి, తద్వారా 2.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీలకి శంకుస్థాపన కూడా మేము చేయబోతున్నాం. మాకు ఇది ఏంటంటే పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది ఏదో పెట్టుబడులు వస్తారు, ప్రభుత్వం ఉంటుంది, ఒప్పందాల కోసమే మాత్రమే కాదు. ఈ పార్ట్నర్షిప్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉన్న ఆశలు. కల్తీ మద్యంలో జోగి రమేష్ ను పూర్తి సాక్ష్యాలతోనే పోలీసులు అరెస్ట్ చేశారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నకిలీ మద్యం సృష్టించి కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జోగి కుట్ర పన్నారని మండిపడ్డారు. కేసును డైవర్ట్ చేసేందుకే అల్లరి మూకలతో నానాయాగి చేశారన్నారు. విచారణను ఎదుర్కోలేక దొంగ ప్రమాణాలు చేస్తూ బీసీలను లాగటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక కల్తీ మద్యంపై సిట్ విచారణ చేపట్టడంతో జోగి రమేష్ పాత్ర మొత్తం బయటపడిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్తో నకిలీ మద్యం తయారీకి జోగి రమేష్ ఏ విధంగా కుట్ర చేశారో వెల్లడైందని మంత్రి వివరించారు. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యాన్ని ప్రభుత్వం పైకి నెట్టేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం కారణంగా సుమారు 30,000 మంది చనిపోయారని, వేలాది మంది కిడ్నీ, లివర్ సమస్యలతో బాధపడుతున్నారని మంత్రి గుర్తు చేశారు. జోగి రమేష్, జనార్దన్ రావు 2006 నుండే మద్యం వ్యాపారంలో ఉన్నారని మంత్రి వెల్లడించారు. వీరు తొలుత స్వర్ణ బార్ను ఏర్పాటు చేసి తర్వాత చెర్రీస్ బార్ అండ్ రెస్టారెంట్గా మార్చారు. ఈ నకిలీ మద్యం వ్యాపారంలో జోగి రమేష్ తమ్ముడు జోగి రాము కూడా భాగస్వామిగా ఉన్నాడని తెలిపారు. తర్వాత బాలాజీ బార్ను స్థాపించి ఆపై ఏఎన్ఆర్ బార్గా పేరు మార్చి సిండికేట్ నడిపినట్లు జనార్దన్ రావు సిట్టుకు వివరించారని కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రజల ప్రాణాలు తీసి ఆస్తులను కొల్లగొట్టిన వైసీపీ నేతలు తమ బండారం బయటపడి ఆధారాలతో అరెస్ట్ చేస్తే కులం పేరు వాడుకోవడం సిగ్గుచేటని మంత్రి ధ్వజమెత్తారు. ప్రజల దృష్టి మళ్లించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో డీటెయిల్గా అతను ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరైతే జనార్దన్ రావుతో వాళ్ళ అనుయాయులతో అతను ఏ రకంగా దీనికి కుట్ర పన్నారనేది క్లియర్గా కనబడుతూ ఉంది. ఒక ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విధానాన్ని గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల వల్ల దాదాపు 30,000 మంది పైనే వాళ్ళ అక్రమ సంపాదనకి బలైపోయారు. అనేక మంది అనారోగ్యం పాలయ్యారు. ఇవాళ దాని మీద సిట్ వేయడం జరిగింది. ఆ సిట్ విచారణ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. ఇవాళ దీన్ని ప్రభుత్వం మీద ఒక నకిలీ మద్యాన్ని సృష్టించి ప్రభుత్వం మీద వేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం అంతా చేశారనేది స్పష్టంగా కనబడుతోంది. ఎందుకనంటే ఎవరైతే ఈ కల్తీ మద్యం ఎక్కడైతే జరిగినటువంటి 2 ప్లేసెస్లో కూడా మొలకల చెరువు కానీ, ఆ మొలకల చెరువులో జరిగినటువంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండి, అలాగే ఇబ్రహీంపట్నంలో జరిగిన దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి జనార్దన్ రావు, వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంబంధాలు క్లియర్గా కనబడతా ఉన్నాయి. ఎప్పుడైతే 2006 నుంచి వీళ్ళు వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు. 2006 నుంచి బార్లు పెట్టి ఆ బారుల ద్వారా స్వర్ణ బార్ అని చెప్పి 2006, 2019లో దాన్ని చెర్రీస్ కింద మార్చుకుని అక్కడ లావాదేవీలు చేసుకున్నారు. ఈ జనార్దన్ పెట్టుకుని ఎవరైతే జోగి రమేష్ తమ్ముడు రాము దీంట్లో ఉన్నారనేది క్లియర్గా కనబడతా ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఆదరణ 3 పథకం అమలు చేయబోతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రకటించారు. ఈ పథకానికి 1000 కోట్లు వెచ్చించబోతున్నట్లు తెలిపారు. విజయవాడ శివారు గొల్లపూడిలోని బీసీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. ఆదరణ 3 పథకం అమలుపైన బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లతో వర్క్షాప్ నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా నకిలీ మద్యం కేసుపైన స్పందించిన మంత్రి సవిత ఈ కేసుపై వైసీపీ సీబీఐ విచారణ కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాబాయి గొడ్డలిపోటుపై సీబీఐ దర్యాప్తును వైసీపీ ఎందుకు కోరట్లేదని ఆమె ప్రశ్నించారు. వన్డే ప్రపంచ కప్ను భారత్ మహిళా జట్టు గెలవడంపైన హర్షం వ్యక్తం చేసిన మంత్రి జట్టు సభ్యులకు అభినందనలు తెలిపారు. ఒక పక్క బీసీలకు మరి బడ్జెట్లో కూడా పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మరి బీసీ శాఖకు కూడా మరి అనేక కళాశాలలకు, బీసీ హాస్టల్స్కు, బీసీ గురుకుల పాఠశాలలకు మరి అదేవిధంగా బడ్జెట్ కేటాయించటం, మరి బీసీ బిడ్డలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి అనే విధంగా నాణ్యతమైన విద్య, నాణ్యతమైన భోజనం కూడా అందజేస్తున్న ప్రభుత్వం మరి ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా మరి గతంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది మరి అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా మళ్ళీ కార్పొరేషన్లు కూడా మనం ఏర్పాటు చేసాం. మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఈ సమయంలో సుమారుగా 3-4 నెలలు అయ్యింది. మరి ఆ తర్వాత కూడా మేము మరి చైర్మన్ని, డైరెక్టర్ల గారిని కూడా కలిసి మా సెక్రటరీ గారు, మరి మా జీఎం గారు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కలిసి అంటే ఈరోజు ఒక 10 మంది చైర్మన్లతోనూ, 10 డైరెక్టర్లతోనూ, అదేవిధంగా కుల సంఘ పెద్దలతోనూ 10 మంది కార్పొరేషన్ చైర్మన్లతో చర్చించి మనం ఆదరణ 1 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 3 కూడా ఈరోజు మనం అమలుపరుచుతున్నాం. వాళ్ళ సూచనలు, సలహాలు తీసుకొని మరి వారికి నిధులు, విధులు కూడా కేటాయించాలన్న విషయంతో వాళ్ళతో స్వయాన చర్చించి ఏంటి ఆదరణ 3లో మనం ఏ విధంగా ప్రజలకి ఉపయోగపడగలం, వాళ్ళని ప్రతి ఒక్కరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. పేదవారిని ఆదుకోవటమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు కృషి అని పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో 350 మంది లబ్ధిదారులకు 3 కోట్ల మేర సీఎంఆర్ఎఫ్ సహాయాన్ని అందించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పేదవారిని ఆదుకునే లక్ష్యంతో పనిచేస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. గురునానక్ కాలనీ ఎన్టీఆర్ భవన్లో సాయంత్రం జరిగిన కార్యక్రమంలో 21 మంది లబ్ధిదారులకు 14,42,700 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎంపీ అందజేశారు. సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన చెక్కులు ఎంపీ కేశినేని శివనాథ్ పంపిణీ చేశారు. వీరిలో విజయవాడకు చెందినవారు 7 ఉండగా తిరువూరు నియోజకవర్గానికి చెందినవారు 15 మంది ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ తాను ఎంపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో 350 మంది లబ్ధిదారులు 3 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ సహాయం పొందారని ఎంపీ స్పష్టం చేశారు. ఈ చెక్కులు కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, కష్టకాలంలో కుటుంబాలకు కొత్త జీవితం అందించేందుకు అండగా నిలుస్తాయని చెప్పారు. అనారోగ్య సమస్యలు, ఇతరత్రా అత్యవసరాల సమయంలో ప్రభుత్వ సహాయం ఎంతో పెద్ద తోడ్పాటు అవుతుందని ఎంపీ అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎంపీ కేశినేని శివనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. క్రమం తప్పకుండా బాధితులు రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా వాళ్ళకి వైద్య సహాయం అందాలని సీఎంఆర్ఎఫ్ చెక్కులు ప్రతినిత్యం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ కూటమి ప్రభుత్వం ప్రతినిత్యం అందజేస్తుంది. మొన్న కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఎమ్మెల్యేలు ఇవ్వకపోయినా తప్పకుండా అందరికీ వైద్య సహాయం అందే విధంగా కృషి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారు తెలియజేయడం జరిగింది. నిజంగా ఇది ఒక చక్కటి ప్రయోగం. రాష్ట్రంలో సుమారు 3 కోట్ల చిల్లర రూపాయల చెక్కులు ఇంతవరకు అందించడం జరిగింది. సుమారు 175 నియోజకవర్గాల్లో కానీ 25 మంది పార్లమెంటు సభ్యులు కానీ ఎన్ని చెక్కులు ఇచ్చారో, ఎంతమంది బాధితుల్ని సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకున్నారో మనకు అర్థమవుతుంది. ఇది ప్రజాప్రభుత్వం, సంక్షేమం అభివృద్ధి 2 సమపాళ్లలో తీసుకువెళ్ళే ప్రభుత్వం కాబట్టే మనం చెప్పిన సంక్షేమ పథకాలే కాకుండా ఇటువంటి మేనిఫెస్టోలో చెప్పని ఎన్నో పథకాలు కొత్తగా వైద్య సహాయం కావాల్సిన వారందరికీ సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి వారిలో ఒక నూతన ఒరవడిని సృష్టించారు. పేద ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సుజనా చౌదరి వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్నట్లు తెలియజేశారు. సీఎంఆర్ఎఫ్ పేదల పాలిట వరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. పేద ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో అందజేశారు. పశ్చిమంలోని 36 మంది లబ్ధిదారులకు 26,86,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వ సహకారంతో పాటు సుజనా ఫౌండేషన్ ద్వారా పశ్చిమలో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. విద్య ద్వారానే ఉపాధి ఉద్యోగ అవకాశాలను సృష్టించవచ్చని, 60 నెలల తన పాలనలో చేయగలిగినంత అభివృద్ధిని చేసి చూపిస్తానని అన్నారు. మేధాదానం, ధనదానం, శ్రమదానం చేసేవారిని ప్రోత్సహిస్తామని, అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. మేము ప్రతి నెల ఇస్తూ ఉన్నాం. ప్రతి నెల కూడా సీఎం గారి హెల్త్లో రిలీఫ్ ఫండ్ కింద వీలైనంత వరకు సాధ్యాసాధ్యాలు బేరీ చేసి అవసరం ఉన్న వాళ్ళందరినీ కూడా అసెస్ చేసి ఇస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక 7-8 మందికి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్, తర్వాత ఇన్సూరెన్స్లు అవి కాక చాలామంది అవి లేని వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళని మేము స్పెషల్గా గుర్తించి వాళ్ళ వరకు రికమెండ్ చేసి మేము డిస్ట్రిబ్యూట్ చేసాం. దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ సంస్థ ప్రజా ఆరోగ్యానికి తోడ్పాటుకు ముందుకు రావటం ప్రశంసనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఆసుపత్రి రోగులు, సిబ్బందికి శుద్ధమైన త్రాగునీరు అందించడానికి ఈ ఆర్ఓ ప్లాంట్ను ఎంతో ఉపయోగకరమని తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ వారు తమ సామాజిక బాధ్యతలో భాగంగా 66 లక్షల రూపాయలతో 1000 లీటర్ల సామర్థ్యం ఉన్న 3 ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, 100 లీటర్ల సామర్థ్యం ఉన్న 11 ఆర్ఓ వాటర్ ప్లాంట్లను రోగులకు మంచి మినరల్ వాటర్ను అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బోండా ఉమా పాల్గొని నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ దివీస్ ల్యాబొరేటరీస్ అనే ఒక ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఫార్మాస్యూటికల్ రంగంలో తనదైన ముద్ర వేసుకుందని చెప్పారు. ఈ కంపెనీ అధిపతి దివీస్ మురళి తెలుగు ప్రజలందరికీ సుపరిచితులు. ఆయన దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరు. ఆయన కంపెనీ తన టర్నోవర్తో పాటు సామాజిక బాధ్యత నిధులను కూడా సమాజ శ్రేయస్సు కోసం వినియోగిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక మంచి కార్యక్రమాలను దివీస్ ల్యాబొరేటరీస్ చేపడుతోందని అన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 100 కోట్ల రూపాయలను సిఎస్ఆర్ కార్యక్రమాల కోసం కేటాయిస్తూ గత 10 సంవత్సరాలుగా ఈ సేవలను అందిస్తోందన్నారు. పేద ప్రజలకు నిజమైన సేవ చేసినప్పుడే దానికి అర్థం, పరమార్థం ఉంటుందన్నారు. దివీస్ ల్యాబొరేటరీస్ చేస్తున్న ఈ సేవ నిజమైన సేవ అని చెప్పారు. దివీస్ ల్యాబొరేటరీస్ వంటి సంస్థలు సామాజిక బాధ్యతను గుర్తించి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలైనటువంటి దివీస్ యాజమాన్యం ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఆంధ్రాలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ దిగ్గజం దివీస్ మురళి గారు అంటే మరి తెలుగు వాళ్ళందరూ కూడా సుపరిచితం. ఇండియాలో ప్రముఖ పారిశ్రామికవేత్త. మరి ఆయన 1000 కోట్ల టర్నోవర్తో ఉన్నటువంటి ఆ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రాష్ట్రంలో తెలుగు వాళ్ళకి, తెలుగు ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడేటట్టుగా అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు 100 కోట్ల రూపాయలతో ప్రతి సంవత్సరం కూడా దివీస్ ల్యాబొరేటరీస్ చేస్తూ ఉంటారు. ఈరోజు విజయవాడ నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి హాస్పిటల్. ఇక్కడికి మన జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా పేషెంట్లు వస్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ ఈ హాస్పిటల్లో ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఇది వెటర్నరీ వార్డు, ఈ పాత గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడంతా కూడా గైనిక్ సంబంధించినటువంటి గర్భిణీ స్త్రీలందరూ కూడా డెలివరీ అవటం, వాళ్ళ పిల్లల్ని ఇచ్చేయడం చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా అవసరం ఈ ప్లాంట్. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కులలో మౌలిక వస్తువుల కల్పన త్వరితగతిన చేపట్టాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలను సమర్థవంతంగా నూతన పారిశ్రామికవేత్తలు వినియోగించుకునే విధంగా ఎప్పటికప్పుడు పనిచేయాలని సూచించారు. నూతన పారిశ్రామిక వాడల్లో నిర్మించి తలపెట్టిన భవనాలు, ఇతర మౌలిక వస్తువులపైన సమీక్షా సమావేశంలో మంత్రి దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక వసతుల కల్పన త్వరితగతిన చేపట్టాలని, వీలైనంత త్వరగా నీరు, రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని 5వ బ్లాకులో ఉన్న సమావేశ మందిరంలో ఎంఎస్ఎంఈ, ఏపీఐఐసి అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాల ద్వారా ఎంఎస్ఎంఈల అభివృద్ధిని వేగవంతం చేయాలని, ఇందుకు తగిన కార్యాచరణ, స్పష్టమైన భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించారు. నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా అధికారుల పనితీరు ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహకాలను సమర్థవంతంగా నూతన పారిశ్రామికవేత్తలు వినియోగించుకునే విధంగా ఎప్పటికప్పుడు పనిచేయాలని, వారికి అవసరమైన చట్టపరమైన అనుమతులను జారీ చేసే విషయంలో జాప్యం చేయరాదని మంత్రి సూచించారు. నూతన పారిశ్రామిక వాడల్లో నిర్మించ తలపెట్టిన భవనాలు, ఇతర మౌలిక వసతులపై ఈ సమీక్షా సమావేశంలో మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలకు అనుగుణంగా మన పారిశ్రామిక విధానం ఉండాలని, ఇందుకోసం అవసరమైన మార్పులు, చేర్పులతో వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించాలని మంత్రి కొండపల్లి అధికారులను ఆదేశించారు. ఆప్కాబ్, డీసీసీబీలలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపైన విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన లెజిస్లేటివ్ హౌస్ కమిటీ ఈరోజు అసెంబ్లీ భవనాల్లోని కమిటీ హాల్లో సమావేశమైంది. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ ఎన్ అమర్నాథ్ రెడ్డి అధ్యక్షత వహించారు. సభ్యులుగా ధూళిపాల నరేంద్ర, యార్లగడ్డ వెంకట్రావు, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రవణ్ కుమార్, బొలిశెట్టి శ్రీనివాసరావు తదితర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏపీపీఓబీ, డీసీసీబీలకు సంబంధించిన ఆరోపణలపైన విస్తృతంగా చర్చ జరిగింది. కమిటీ సభ్యులు ఈ అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి కమిటీ తదుపరి సమావేశానికి సమర్పించాలని వ్యవసాయ మరియు సహకార శాఖ అధికారులను ఆదేశించింది. మహిళలను కించపరచడాన్ని వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్తుల సమయంలోనూ ప్రజలకు అండగా ఉంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నారా భువనేశ్వర్ని ప్రసన్న కుమార్ రెడ్డి అవమానించారంటూ ధ్వజమెత్తారు. అసలు పీపీపీ అంటే వైసీపీ నేతలకు తెలుసా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలను అవమానిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ తీవ్రంగా మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కన్న తల్లిని, చెల్లిని ఆస్తి కోసం తరిమిన వ్యక్తి జగన్ అని, అలాంటి పార్టీ నుంచి వచ్చిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నారా భువనేశ్వరపై మూర్ఖత్వపు వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. ఉన్నత కుటుంబంలో జన్మించిన, పేదల కోసం పనిచేస్తూ పారిశ్రామికవేత్తగా ఎదిగిన, ఒదిగి ఉన్న మహిళ నారా భువనేశ్వరి అని కొనియాడారు. ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విపత్తు వచ్చినా అమ్మలా స్పందించి నిరాశ్రులను ఆదుకుంటున్నారని తెలిపారు. నెల్లూరులో వరస్ట్ రాజకీయ నాయకుడిగా ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి నీచ వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజలు అసహించుకునే స్థాయికి దిగజారని విమర్శించారు. టీడీపీ నాయకుల గురించి, మహిళల గురించి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని వైసీపీ నాయకులను హెచ్చరించారు. కన్న తల్లి, చెల్లిని ఆస్తి కోసం ఇంట్లోంచి తరిమేసి మెడబెట్టి గెంటేసిన సంస్కృతి జగన్మోహన్ రెడ్డిది. అలాంటి పార్టీ నుంచి వచ్చిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి సంస్కారం కానీ, లేకపోతే ఆయన మాటలు కానీ మహిళల పట్ల బాగుంటుందని ఆయన్ని మేము ఎక్స్పెక్ట్ అయితే చెయ్యం. కానీ అలాంటి మాటలు మాట్లాడడానికి కూడా మనసు రాని ఇలాంటి మూర్ఖపు మనుషుల్ని తీసుకొని వచ్చి వైసీపీలను పెట్టారు. ఈరోజు మహిళా లోకానికి కానీ, మహిళా జాతికి కానీ ఎంతగానో ఇన్స్పైరింగ్గా, అందరికీ ఆదర్శంగా ఉండే అమ్మ నారా భువనేశ్వరి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చాడు. ఒక ముఖ్యమంత్రి గారి కూతురైనా, ఒక ముఖ్యమంత్రి గారి భార్య అయినా కూడా నేను సొసైటీకి ఏదో చెయ్యాలి, నా వంతు నేను చెయ్యాలి అని హెరిటేజ్ ఫుడ్స్లోని ఎప్పుడైతే ఆవిడ టేక్ ఓవర్ చేశారో, ఒక ఆంట్రప్రినర్షిప్ అంటే మహిళా సాధికారతకు ముందు పీట వేసేటట్టు అలాంటి భువనేశ్వరి గారి మీద మొన్నటికి మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి పిచ్చి వాగుడు వాగడం జరిగింది. ఈ రోజు కూడా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఆ మహిళల మీద మాట్లాడి చాలా చండాలంగా మాట్లాడతాడు, నీచమైన కమెంట్లు చేస్తాడు అని అనుకొని ఉత్తి నెల్లూరు వరకే తెలుసు. అమ్మ భువనేశ్వరి గారి మీద మాట్లాడిన తర్వాత
ఈ నీచుడు ఇంకా మరి దేనికి పనికిరాడు అని మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే తెలిసింది. మీకు ముందు చూపు లేదు, ప్రజల మీద దృష్టి లేదు. వైసీపీ నాయకులకు కానీ ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్న పులివెందుల ఎమ్మెల్యేకి కానీ చిన్న తరహా కొంచెం కూడా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు ఏమైపోతున్నారన్న బాధ బెంగ ఏం లేదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఫైనాన్స్ సెల్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫైజాన్ నేతృత్వంలో కొనసాగుతున్న సూఫీ సేవా సదన్ కార్యాలయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు. ఫైజాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సేవా సదన్ నియోజకవర్గ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. భవానీపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఫైనాన్స్ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫైజాన్ నేతృత్వంలో కొనసాగుతున్న సూఫీ సేవా సదన్ కార్యాలయం మరియు టీడీపీ కార్యాలయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ఫైజాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సేవా సదన్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, దీని సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా మొహమ్మద్ ఫైజాన్ మాట్లాడుతూ తమ కార్యాలయం ద్వారా రోజుకి సుమారు 20 మందికి పైగా వివిధ రకాల సేవలు అందిస్తున్నామని తెలిపారు. కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం తరపున తమకు మరింత మందికి సేవ చేయడానికి సహకారం అందుతుందని ఆశిస్తున్నామని అన్నారు. తమ కార్యాలయం ద్వారా పేదలకు ఇల్లు లేని వారికి సేవ చేయడానికి నిధులు సేకరించి వినియోగిస్తామని, ఈ నిధులు ఎంపీలు మరియు ఎమ్మెల్యేల సహాయంతో పార్టీ పటిష్టతకు కూడా ఉపయోగపడతాయని వివరించారు. శాఖాధిపతులే స్వయంగా ఫిర్యాదులను పరిష్కరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర సూచించారు. ఫిర్యాదు ఇచ్చిన వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని శాశ్వతమైన పరిష్కారం అందేటట్లు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. శాఖాధిపతులే స్వయంగా ఫిర్యాదులను పరిష్కరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు. జోనల్ కార్యాలయాలు మరియు సచివాలయాల్లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలిస్తూ ప్రధాన కార్యాలయంలో వచ్చే ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదును శాఖాధిపతులే స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫిర్యాదు ఇచ్చిన వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని శాశ్వతమైన పరిష్కారం అందేటట్టు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 17 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 6, ఇంజనీరింగ్ 5, పబ్లిక్ హెల్త్ 3, రెవెన్యూ 1, పీఓ 1, హార్టికల్చర్ 1 మొత్తం కలిపి 17 ఫిర్యాదులను అందుకున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.